హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్ మరో నీచానికి దిగజారింది. ఏకంగా తన సొంత ప్రజలపైనే బాంబు దాడులకు పాల్పడింది. తాజాగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పాకిస్తాన్ ఏకంగా 8 బాంబులను జారవిడిచింది. ఇందులో దాదాపు 30 మందికి పైగా చనిపోయారని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి. అందులో చాలా చిన్న పిల్లలు కూడా మరణించారు. దీన్ని చూసే మనసు కలిచివేస్తుంది. అయితే పాకిస్తాన్ తన సొంత దేశ ప్రజలపై ఎందుకు ఈ విధంగా బాంబులను జారవిడిచింది, ఎక్కడ తప్పు చేసింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని కొన్ని ప్రాంతాలపై పాకిస్తాన్ బాంబులను జారవిడిచింది. ఇందులో 30 మందికి పైగా ప్రజలు చనిపోయారు. అయితే ఈ బాంబులను వేయడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న ఉగ్రవాదులేనని, వారిని చంపడంలో భాగంగా మాత్రమే తాము బాంబులను జారవిడిచామని పాకిస్తాన్ చెబుతోంది. ఉగ్రవాదులు ఈ ప్రజలను హ్యూమన్ షీల్డ్గా ఉపయోగించుకుని అక్కడి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారని, వారికి సరైన బుద్ధి చెప్పడానికే తాము ఈ పని చేశామని పాకిస్తాన్ చెబుతుంది. అయితే ఈ విధంగా హ్యూమన్ షీల్డ్ను ఉగ్రవాదులు ఉపయోగించడం ఇదేమీ తొలిసారి కాదు. ఇటువంటి ట్రిక్స్ను నేర్పించింది పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ఐఎస్ఐనే. మానవులను ఎలా అడ్డు పెట్టుకోవాలి, చిన్నపిల్లలను అడ్డం పెట్టుకుని ఎలా యుద్ధం చేయాలి, ఇటువంటి ట్రిక్స్ అన్నిటినీ నేర్పించింది ఐఎస్ఐనే. వాటిని నేర్చుకుని ఇప్పుడు ఉగ్రవాదులు పాకిస్తాన్ పైనే ప్రయోగం చేస్తూ ఉన్నారు. దీంతో ఆ దేశం జారవిడిచిన బాంబుల్లో 30 మంది సామాన్య ప్రజలు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎందుకు ఈ విధమైన పని చేస్తున్నారు అనే విషయానికి వస్తే, నిజానికి ఖైబర్ పఖ్తుంఖ్వా అనే ప్రావిన్సు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉంటుంది. ఈ రెండు దేశాలకు మధ్యన డ్యూరాండ్ లైన్ ఉంటుంది. ఈ డ్యూరాండ్ లైన్ అనేది నాటి బ్రిటిష్ పాలకులు గీసి వెళ్ళారు. మనందరికీ తెలుసు, బ్రిటిష్ పాలకులు ఎప్పుడైనా దేశాన్ని విభజించారు అంటే దాన్ని సవ్యంగా విభజించి వెళ్ళరు. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం ఉండేటట్లుగానే చూసుకుని దాన్ని అస్తవ్యస్తంగా చేయడం వల్లనే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా డ్యూరాండ్ లైన్ను కూడా అటు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కానీ, తాలిబాన్లు కానీ యాక్సెప్ట్ చేయడం లేదు. ఎంటైర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ మొత్తం తమ ఆధీనంలోకే వస్తుంది, అది ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ప్రాంతమే అని తాలిబాన్లు చెబుతూ ఉన్నారు. అందులో భాగంగానే తాలిబాన్లలో ఒక వర్గమైన తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక శాఖ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి పాకిస్తాన్ ఆర్మీ లేదంటే పాకిస్తాన్ పోలీసులపై దాడులు చేస్తూ మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇదే సంవత్సరం జనవరిలో ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఏకంగా ఆ దేశంలోని పోలీసు స్టేషన్లను సైతం ఆక్రమించుకుని వారిని తరిమికొట్టిన పరిస్థితి ఏర్పడింది. అంటే పోలీస్ స్టేషన్లను ఆక్రమించుకోవడం అంటే ఏకంగా ఆ ప్రాంతం మొత్తాన్ని తమ కంట్రోల్లో తీసుకోవడం కిందికే వస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే టీటీపీ అక్కడ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. జనవరిలో జరిగిన ఉగ్రవాద దాడుల లెక్క గురించి చూసుకుంటే, లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగిన వాటికంటే ఈ ఇయర్ 45% ఎక్కువగా దాడులు జరిగాయని కొన్ని సంస్థలు నివేదికలు చెబుతూ ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఈ దాడులు ఎంత పెద్ద మొత్తంలో జరుగుతున్నాయో, పాకిస్తాన్కు ఎంత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతున్నాయో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో బలూచిస్తాన్ ప్రావిన్స్లో తర్వాత అంత పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు జరుగుతున్నది ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోనే. కాబట్టి పాకిస్తాన్ ఆ ప్రాంతం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బలూచిస్తాన్లో చాలా ప్రాంతాలు తమ ఆధీనంలో లేవు. ఆర్మీ అక్కడికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతోపాటు అక్కడి స్కూళ్ళలో కూడా పాకిస్తాన్ జాతీయ గీతాన్ని నిషేధించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతోపాటు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. చాలా ప్రాంతాలు ఈ టీటీపీ ఆధీనంలో వెళ్ళడంతో పాకిస్తాన్ ఇక పదాతి దళాలను అంటే ఆర్మీని పంపించి వారితో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే బలూచిస్తానీల గురించి మనందరికీ తెలుసు, వాళ్ళు ఒక్కసారి యుద్ధంలో దిగారంటే ఆర్మీని సైతం తరిమి వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా టీటీపీ కూడా అలాగే చేస్తుంది. ఆర్మీ కూడా అక్కడికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఇక చేసేదేమీ లేక తన సొంత దేశంపైనే
వైమానిక దాడులు చేసే పరిస్థితికి దిగజారింది. దీనివల్ల సాధారణ ప్రజలు చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్ తాను పాలు పోసి పెంచిన ఉగ్రవాదం తననే కాటు వేస్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. జనరల్గా ఐఎస్ఐ ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా ఇదే పనిని చేస్తూ వచ్చింది. దీనివల్ల మన ఇండియా చాలా అంటే చాలా వరకు నష్టపోయింది. మన దేశంలో ఎన్నో ఉగ్రవాద దాడులు ఎన్నో జరిగాయి. దీనికి అంతటికీ పాకిస్తాన్లోని ఐఎస్ఐ పెంచి పోషించిన ఉగ్రవాదులే కారణం. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను కూడా పాకిస్తానే పెంచి పోషించింది. అప్పట్లో బిన్ లాడెన్ ఉన్నప్పుడు అతనికి పూర్తి ఆర్థిక సైనిక సహకారాలు అందించింది. ఈ ఉగ్రవాదులకు ఏకంగా సైనికుల నుంచి ట్రైనింగ్ సైతం ఇప్పించింది. దీనివల్ల పాకిస్తాన్ తాను ఎదుగుదామని భావించింది. కానీ ఇప్పుడు అదే ఉగ్రవాదులు ఆ దేశానికి ఎదురు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. తాలిబాన్లు అధికారంలో లేనప్పుడు, అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నప్పుడు పాకిస్తాన్ పెంచి పోషించింది, వారితో ఆ సహకారం తీసుకుంది. కానీ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. సో వాళ్లకు పాకిస్తాన్ సహకారం ఎంత మాత్రమూ అవసరం లేదు. కాబట్టి ఆ దేశంలోని కొన్ని భూభాగాలను ఆక్రమించుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే టీడీపీ ఈ దాడులకు పాల్పడుతుంది. ప్రస్తుతం పరిస్థితులు చూసుకుంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్తో పాటు బలూచిస్తాన్ ప్రావిన్స్ కూడా పాకిస్తాన్కు పూర్తి ఆధీనంలో లేనట్లుగానే కనిపిస్తోంది. అందువల్లనే ఇటువంటి భీకర దాడులకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పీఓకేలో కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. తమ దేశాన్ని చైనాకు అప్పగించేస్తున్నారు, తమ భూభాగాలన్నిటినీ చైనా ఆక్రమించేసుకుంటోంది, తమ ఉపాధి కోల్పోతున్నాము అనే విధంగా నిరసనలు పెద్ద ఎత్తున తెలుపుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్లో ఎంటైర్ దేశం అంతా ఏదో ఒక సమస్యతో అల్లాడుతూనే ఉంది. కొద్ది మొత్తంలో బాగున్నదంతా పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే. ఎందుకంటే ఈ మిగిలిన ప్రావిన్స్లన్నిటి నుంచి వచ్చే పన్ను ఆదాయాన్ని మొత్తాన్ని పంజాబ్ ప్రావిన్స్కే ఖర్చు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రావిన్స్లో రాజకీయంగా నాయకులు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులందరూ ఈ పన్ను డబ్బులను పంజాబ్ ప్రావిన్స్కే తరలించుకుని వెళ్తూ ఉన్నారు. దీనివల్ల మిగతా ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి. అభివృద్ధికి నోచుకోవడం లేదు. బలూచిస్తాన్లో అయితే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఎక్కడో 400 కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్ ఉంటుంది. అంటే యావరేజ్గా చూసుకుంటే కూడా 400 కిలోమీటర్ల రేడియస్లో ఒక్క స్కూల్ మాత్రమే ఉంది. అంతటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. దీంతోపాటు 80% ఇళ్లకు కనీసం విద్యుత్ సరఫరా కూడా లేదు. అంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే అక్కడి ప్రజల కోసమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటం చేస్తుంది. దీంతోపాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాను ఆఫ్ఘనిస్తాన్లో కలిపేసుకోవడానికని టీడీపీ పోరాటం చేస్తుంది. కాబట్టి ఇదంతటిని చూసుకుంటే పాకిస్తాన్కు ఒక మొరాలిటీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. దీని నుంచి పాకిస్తాన్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తాను ఎప్పుడైతే ఉగ్రవాదులను పెంచి పోషించిందో తన అవసరాల మేరకు వీరిని పెంచి పోషించింది. కానీ ఇప్పుడు అదే ఉగ్రవాదులు తనకే వ్యతిరేకంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికైనా ఆ దేశం ఈ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ దేశంలో ఇప్పటికిప్పుడు ఆ పరిస్థితులు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడి ఆర్మీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ప్రభుత్వం ఆర్మీ మాట ఒకరు వినే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ ఉగ్రవాదం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల పాకిస్తాన్ ఎన్నటికీ నష్టపోతూనే ఉంటుంది. ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.